పబ్లిక్ రాననుకున్నావా రాలేననుకున్నావా? చిరంజీవి చెప్తే అందం సందం, నువ్వు చెప్తుంటే రేకు డబ్బాని తార్ రోడ్డు మీద గీకినట్టుగానే ఉన్నది తెలిసిన. ఖామోష్. ఎవరి కోసం అయితే కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసిర్రో, ఎవరి రాక కోసం ఎన్ని దినాలు నిరీక్షణ చేసిర్రో అది రానే వచ్చింది. దేనికోసం ఎవరి కోసం? ప్రొడ్యూసర్లకు, సినిమా హీరోలకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసింది ఎవరు? ఎవరంటే నాకేం తెలుసు? అప్పుడే మర్చిపోయినావా? ఓషి ఐబొమ్మనా? అదే మళ్ళొచ్చిందట. ఐబొమ్మ పోయింది, బప్పం అప్పడం అయిపోయింది, ఇక రానే రాదు అని అనుకున్నోళ్లకు మళ్ళా ఇంటర్నెట్లకు కొత్త సినిమాలు తీసుకొచ్చేసరికి చిత్ర పరిశ్రమ మొత్తం చిత్రపోయింది. కొన్నేండ్లు పోలీసులకు చిక్కకుండా దొరకకుండా కొత్త సినిమాలు వచ్చినట్టు ఐబొమ్మల పెట్టి చాలా మందిని థియేటర్ కు పోకుంటే చేసిన ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన కూడా మళ్ళా గానొచ్చేసరికి సినిమాలు పరేషాన్ల పడ్డారు. పోలీసులు వీళ్ళ జాడ కనిపెట్టే పనిలో పడ్డారట. మన కాకీలు 3 ఆకులు ఎక్కువ చదివి వీళ్ళ ఖేల్ కథం చేస్తుంటే ఈ పైరసీ గాళ్ళు ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివి మళ్ళా పుట్టిస్తున్నారు. ముందు ముందు వచ్చే సినిమాలన్నీ పెద్ద పెద్ద సినిమాలే. టాకీస్ ల రచ్చలేసి బాక్స్ ఆఫీసుల కాడ కలెక్షన్ల సునామీ దేవాలని అనుకుంటున్నోళ్లకు మళ్ళా ఇంటర్నెట్ తెర మీద ఈ ఐబొమ్మ బప్పంలు గానొచ్చేసరికి లబ్బ మొత్తుకునే కథ అవుతున్నది ప్రొడ్యూసర్లది. మరి దీనికి మళ్ళా ఎవరు పురుడు పోసి ఆన్లైన్ లో బారసాల చేసిర్రో దేవులాడ పనులు పడ్డారట కాకీలు. తానొక్కటి తలిస్తే దైవం ఒకటి తలిసినట్టు ఈ పైరసీగల్ల పీడ విరగడైందని సినిమాల్లో ఎగిరి దినుకే లోపు మళ్ళొచ్చినాయి పోన్రి.